ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి, మీరు కానీ లేదా మీ పార్ట్నర్ కానీ 3, 12, 21, 30 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు అయితే గనక వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది నేను తీస్తున్నాను. అది మీరైనా అవ్వచ్చు, అయితే మీ పార్ట్నర్ అయినా అవ్వచ్చు. ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాం మనము. అండ్ వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ కూడా మనము చూద్దాము. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా రెజోనేట్ అవుతే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇవి జనరల్ రీడింగ్స్. అండ్ ఈ 3, 12, 21, 30 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ నేచర్ అయితే ఇలానే ఉంటుంది. మాక్సిమం 90% ఇలానే ఉంటారు. సో మిగతాయి చూద్దాము. సో వీడియోలోకి వెళ్లే ముందు, అలాగే ఎవరికైనా మీకు వాట్సాప్ పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీకు ఎవరైనా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలన్నా కూడా పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు మీరు. అండ్ 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా కూడా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కూడా కనుక తప్పకుండా మెసేజ్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు 3, 12, 21, 30 డేట్ ఆఫ్ బర్త్ వల్ల నేచర్ ఎలా ఉంటుంది అనేది కూడా కొంచెం చూద్దాము. అండ్ వాళ్ళు ఎలాంటి పర్సనాలిటీ, అండ్ వీళ్ళకి ఎలాంటి జాబ్స్ అనేవి సూటబుల్ అవుతాయి, అండ్ ఎలాంటి జాబ్స్ వీళ్ళు చేస్తూ ఉండొచ్చు అనేది కూడా చూద్దాం మనము. అండ్ వీళ్ళు చాలా మంచి వాళ్ళు అనమాట. అండ్ వీళ్ళు ఎప్పుడు కూడా పక్క వాళ్ళకి సలహా ఇస్తా ఉంటారు అనమాట. ఎప్పుడు కూడా వాళ్ళు అడిగినా అడగకపోయినా కూడా సలహా ఇస్తూ ఉంటారు. వాళ్ళు అడిగినా అడగకుండా కూడా, అడగకపోయినా కూడా ఇస్తారు. కొంతమంది ఉంటారు, ఎవరైనా ఏదైనా మనం సలహా అడిగితేనే ఇస్తారు. కానీ వీళ్ళు అలాంటి నేచర్ కాదు. వాళ్ళు అడగనివ్వండి, అడగకపోనివ్వండి, వాళ్ళ మంచి కోరి వాళ్ళకి సలహా ఇస్తా ఉంటారు. మంచి సలహాలు అనేవి ఇస్తా ఉంటారు. ఇది తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది, అది వాళ్ళు తీసుకుంటారో తీసుకోరా అనేది. కానీ ఇచ్చే వీళ్ళ సలహా మాత్రం మంచి సలహానే అవుతుంది. అండ్ వీళ్ళు అంత తొందరగా ఎవరు కూడా మోసం చేయలేరు అనమాట. వీళ్ళకి కొంచెం అమ్మాయిలైనా కూడా కొంచెం మేల్ క్వాలిటీస్ ఉంటాయి. అంటే అమ్మాయిల్లో కనుక ఎవరైనా ఉన్నారనుకోండి, కొంచెం వాళ్ళకి మరి అంత సాఫ్ట్ నేచర్ అయితే ఉండదు. కొంచెం హార్డ్ నేచర్ గా, కొంచెం రఫ్ అండ్ టఫ్ గా ఉండే మెంటాలిటీనే ఉంటుంది వీళ్ళకి. అండ్ వీళ్ళకి మంచిగా కుక్ చేసే మంచి కుకింగ్ కూడా బాగుంటుంది వీళ్ళకి. అండ్ మంచి షెఫ్ కూడా వీళ్ళు. అండ్ మళ్ళీ స్టడీస్ లో అయితే బాగా ఉంటుంది. స్టడీస్ అంటే వీళ్ళు ఎవరైతే 3, 12, 21, 30 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళైతే ఎడ్యుకేషన్ పరంగా మళ్ళీ మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది. అండ్ అందరికి కూడా గైడెన్స్ చేస్తారు. మాక్సిమం వీళ్ళు ఎలాంటి జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారంటే, వీళ్ళు టీచర్స్ కానీ, హీలర్స్ కానీ, అండ్ క్రియేటివ్నెస్ కూడా ఉంటుంది. సో వీళ్ళు రైటర్స్ కానీ పెయింటర్స్ అవ్వచ్చు. అలాగే ఎవరికైనా సలహాలు ఇచ్చే పొజిషన్ లో కూడా ఉంటారు వీళ్ళు. ఎప్పుడు కూడా ఇలాంటి జాబ్స్ అనేవి వీళ్ళకి ఎక్కువగా జాయిన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది వీళ్ళు. అండ్ ఫర్దర్ గా ఒకవేళ ఇలాంటి జాబ్స్ కాకుండా వేరే జాబ్స్ ఏమైనా చూసుకున్నారంటే, మేబీ వాళ్ళకి ఆ జాబ్స్ లో అంత సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు. అంటే కొంతమంది వాళ్ళ చదువుకునేది ఇంట్రెస్ట్ ఒకటి ఉంటది, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు జాబ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదు వాళ్ళ జాబ్ గురించి. సో అలాంటివి జరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ వీళ్ళు మరీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ టీచర్స్ మరీ అంత సాఫ్ట్ గా బుజ్జగించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే ఇలాంటి టీచర్స్ అయితే కాదు. టీచర్స్ అయితే ఎవరైతే ఉన్నారో కొంచెం సబ్జెక్ట్ వైజ్ గా ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వరు అనమాట. ఒకవేళ ఎవరైనా సరిగ్గా చదవకపోయినా, లేకపోతే సరిగ్గా వినకపోయినా స్ట్రిక్ట్ గానే ఉంటారు. మిగతా టైంలో సాఫ్ట్ గానే ఉంటారు. నాలెడ్జ్ విషయంలో, నాలెడ్జ్ ఇవ్వడంలో ఇచ్చే టైంలో మాత్రము చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అండ్ వీళ్ళు కొంచెం ఈజీగా తీసుకుంటారు ఏదైనా కూడా. అండ్ రెస్ట్లెస్ గా ఉంటారు. అండ్ నెగిటివ్ థాట్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అండ్ ఎవరైతే లవ్ అండ్ మ్యారేజ్ కి ఎక్కువగా వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు, డీప్ గా లవ్ చేస్తారు. వీళ్ళు ఎవరినైనా లవ్ చేసినా కూడా ఈజీగా తీసుకోరు అనమాట. బాగా డీప్ గా లవ్ చేసి ఫిక్స్ అయిపోయి వాళ్ళే వాళ్ళ మీద చాలా కాన్ఫిడెన్స్ తో వీళ్ళని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు లవ్ చేసినా కూడా లవ్ చేస్తారు. దాన్ని ఫర్దర్ గా మ్యారేజ్ వరకు కూడా తీసుకెళ్తారు, మ్యారేజ్ చేసుకుంటారు కూడా. సో వీళ్ళ గురించి మనము రీడింగ్ అనేది చూద్దాము.
ఎవరైతే 3/12/21 అండ్ 30 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి పర్సనల్ లైఫ్ గురించి కానీ జాబ్ చేసే వాళ్ళకి, స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చూద్దాము. హౌస్ వైఫ్స్కి ఎలా ఉంటుంది, బిజినెస్ పర్సన్స్కి ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఎవరైతే 3/12/21 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళ కెరియర్ కానీ హెల్త్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం ముందు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళ స్టడీస్ పరంగా ఎలా ఉంటుంది అనేది చూద్దాం. స్టూడెంట్స్ అయితే బాగుంటుంది, కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంచెము ఎవరొకళ్ళ గైడెన్స్ కానీ లేకపోతే ఏదో ఒకటి చూసుకుని, అంటే గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే కానీ వాళ్ళ గైడెన్స్ తీసుకుని చదువుకోవాలి. అండ్ వీళ్ళు కొంచెం ఏంటంటే కొంచెం ఫ్రీగా ఈజీ మనీ కోసము వెయిట్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళ స్టడీస్ పరంగా కానీ విడిగా కానీ వీళ్ళకి కొంచెం మనీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పేరెంట్స్ అయినా కూడా ఎడ్యుకేషన్ కోసమే వీళ్ళు దేనికోసమైనా అంటే స్టడీ పరంగా ఏదన్నా కొనుక్కోవాలని బుక్స్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్ కానీ ఇలాంటివి ఏమైనా కనుక్కోవాలన్నా కూడా పేరెంట్స్ సైడ్ నుంచి మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ మీరు కూడా స్టడీస్ పరంగా కూడా బాగా మంచిగా చదువుకుంటారు. ఎందుకంటే 3 అనే వాళ్ళు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒకటి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలని ఉంటారు. అండ్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. లైక్ టీచర్స్ ఎలా అయితే అలా ఉంటారో అలానే అనమాట. సో నాలెడ్జ్ అనేది బాగుంటుంది, కొంచెం ఇంటెలిజెంట్ కూడా, మీరు బాగా చదువుకునే పర్సనే. సో మీ స్టడీస్ అనేవి బాగుంటాయి. ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉందనే చూద్దాం మనం. జాబ్ చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది. మంచి గుడ్ న్యూస్ అనేది మీ జాబ్ పరంగా మీకు ఏదో ఒకటి, అంటే మీరు ఏమన్నా ఇంక్రిమెంట్స్ కోసం కానీ లేకపోతే జాబ్ చేంజ్ అవ్వాలని అనుకుంటే ఇంకొక మంచి జాబ్ చూసుకోవాలనుకుంటే అది కానీ, లేకుంటే శాలరీ ఇంక్రిమెంట్ అవ్వాలనుకుంటే కనుక అది కానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. సో బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుందండి. సడన్ గా మీకు ఏదో ఒక రూపంలో లక్ అనేది కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు మంచి లాభాలు అనేది చూస్తారు. మేబీ మీరు ఇప్పటి వరకు ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళు కొంచెం డౌన్ లో ఉన్నారో వాళ్ళు కంపల్సరీ మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ సడన్ గా సక్సెస్ అనేది వస్తుంది. మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బిజినెస్ చేసే వాళ్ళకి కూడా పాజిటివ్ గానే ఉంది, మంచిగా ఉంది. సో హౌస్ వైఫ్స్ కి ఎలా ఉందో చూద్దాము. హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రెజెంట్ కొంతమందికి అయితే వేరే ఫారెన్ ట్రిప్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదో ఒక రీజన్ తో ఫారెన్ ట్రిప్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే జర్నీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లేకుంటే గనక మీ లైఫ్ కంప్లీట్ గా ఇప్పటి వరకు ఎలా ఉందో లైఫ్ ఇది కంప్లీట్ గా చేంజ్ అయిపోయి వేరే కొత్త కొత్త చేంజ్ అనేది రాబోతుంది మీకు. మీ లైఫ్ అనేది మీరు ఏదైనా అనుకుంటే గనక, నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే గనక మీ విష్ అనేది ఫుల్ఫిల్ అయ్యి మీ కంప్లీట్ గా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని వైపు మీరు వెళ్తారు. అండ్ అది మీరు అనుకున్నట్టే సక్సెస్ అనేది సాధిస్తారు తొందరలోనే. లైక్ ఎవరైనా కొంతమంది లైక్ యూట్యూబ్ పెట్టడం కానీ లేకపోతే వేరే ఏమన్నా బిజినెస్లు చేయడం కానీ, రీసేలింగ్ బిజినెస్లు కానీ, ఆన్లైన్లో ఏమన్నా బిజినెస్లు పెట్టడం కానీ, ఇంకేమన్నా హౌస్ వైఫ్స్ కూడా చాలా మంది పార్ట్ టైమ్ గా జాబులు చేయడం కానీ ఇట్లా చేస్తూ ఉంటారు. అలాంటిది ఏమన్నా మీరు చేయాలనుకుంటే కనుక మీకు తప్పకుండా ఇప్పుడు ట్రై చేస్తే కనుక తప్పకుండా మీకు సక్సెస్ అనేది వస్తుంది. జాబ్ చేస్తున్న లేడీస్కి ఎలా ఉంటుందనేది చూద్దాము. ఎవరైతే జాబ్ చేస్తున్న లేడీస్ ఉన్నారో మీకు కొలీగ్స్ తో కానీ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ తో కానీ ఎవరినైనా మీకు కలిసే ఛాన్సెస్ ఉంది. మంచి ఫ్రెండ్స్ అవుతారు. అండ్ జాబ్ పరంగా ఆఫీస్ లో కూడా మీకు మంచిగా ఉంటుంది. మీ కొలీగ్స్ అందరూ కూడా మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ మీకు కూడా బాగుంటుంది. అండ్ కొత్త ఫ్రెండ్స్ కూడా కలిసే ఛాన్సెస్ ఉంది. అండ్ లేకపోతే ఆల్రెడీ ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళైనా కూడా మీకు ఆఫీస్ లో కానీ బయట కానీ కలిసే ఛాన్సెస్ అనేది ఉంది. బ్రేకప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఎలా ఉందో చూద్దాము.
బ్రేకప్ లో ఉన్న స్టూడెంట్స్ కి అయితే ప్రెజెంట్ వాళ్ళు కొంచెం అంటే మీరు కాకుండా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక మీరు ఆల్రెడీ కొంచెం సాఫ్ట్ నేచర్ కాబట్టి మీ పార్ట్నర్ కొంచెం హార్డ్ నేచర్ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళ సైడ్ నుంచి రారు, కంపల్సరీ మీరే వాళ్ళ సైడ్ కి వెళ్ళాలి. మీరే వెళ్ళి బతిలాడుకుంటే రిక్వెస్ట్ చేసుకుంటే మీదేమైనా తప్పు ఉంటే గనక సారీ చెప్తే, మీ తప్పు లేకపోయినా కూడా సారీ చెప్తే గనక తప్పకుండా తను రియలైజ్ అవుతాడు. కొంచెం తను మీ ప్రేమను అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుని మీరు అడ్జస్ట్ అవ్వాలి. ఇలాంటి వాళ్ళతో ఉండాలంటే గనక అంటే మీకు ఆపోజిట్ పర్సన్ అంటే మీరు సాఫ్ట్ గా ఉంటారు కాబట్టి వాళ్ళ ఆపోజిట్ లో హార్డ్ గా కొంచెం ఉంటే కనుక వాళ్ళతో మీరు ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటా ఉండాలి. కాంప్రమైజ్ అవ్వడానికి అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. అప్పుడే మీ లైఫ్ అనేది మళ్ళీ బ్రేకప్ అయినా కూడా రీయూనియన్ అయినా మళ్ళీ బ్రేకప్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. తప్పకుండా రీయూనియన్ ఉంది, అది కానీ అది మీరు 100% మీ సైడ్ నుంచే ఉండాలి ఎఫర్ట్స్ అనేవి. నెక్స్ట్ బ్రేకప్ లో ఉన్న బ్యాచులర్స్ చూద్దాము. బ్రేకప్ లో ఉన్న బ్యాచులర్స్ అయితే ప్రెజెంట్ వాళ్ళకు కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా ఎప్పుడు రీయూనియన్ అవ్వాలా అని చెప్పి చేసేస్తున్నారు. తెలిసి మీరే ఒకవేళ ఏమన్నా బ్లాక్ చేసుకుని ఉండొచ్చు. వాళ్ళు కూడా మీకోసం వెయిట్ చేస్తారు, మీరు ఎప్పుడు బ్లాక్ లో ఉండి తీస్తారా అని. లేదా వాళ్ళైనా కూడా బ్లాక్ చేస్తే గనక మీరు ఎప్పుడు తీస్తారా అని వాళ్ళు చూస్తున్నారు. తప్పకుండా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. ప్రెజెంట్ అయితే బ్లాక్ చేసిన వాళ్ళు అయితే బ్లాక్ లో ఉండి తీయాలని ఆలోచిస్తున్నారు. తొందరలోనే బ్లాక్ లో ఉండి కూడా తీస్తారు. మీ ఇద్దరు కూడా రీయూనియన్ అయితే ఉంది. ఎవరైతే మ్యారేజ్ అయ్యి కొంచెం థర్డ్ పార్టీలో ఉంటారో, మీరు వేరే వాళ్ళని లవ్ చేసి ఉంటారో వాళ్ళకి సంబంధించి చూద్దాం. అంటే బ్రేకప్ లో ఉన్న వాళ్ళకి ప్రెజెంట్ అయితే వాళ్ళు కొంచెము మీ గురించి ఆలోచించడం మానేసి ఎందుకు ఇవన్నీ రిస్క్స్ ఇవన్నీ అని ఆలోచించుకొని వాళ్ళు వేరే వైపు మూవ్ అని అయిపోతున్నారండి. అంటే వద్దనుకునే వెళ్ళిపోతున్నారు. సో మీకైతే రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. అంటే ఏదైనా సిచ్యువేషన్ అయ్యి గొడవలు అయ్యి అది వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి అయినా మీ ఫ్యామిలీ సైడ్ నుంచి అయినా ఏదైనా గొడవలు అయ్యి ఉండొచ్చు. దానివల్ల ఫర్దర్ గా ఎందుకు గొడవలు అవుతాయి అన్న ఉద్దేశంతోనే కామ్ గా ఉందామన్న ఉద్దేశంతోనే వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీయూనియన్ ఉందా లేదా, ఎవరైతే గొడవలు దూరంగా ఉన్నారో వాళ్ళకి మీకైతే 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే కొంతమందిలో ఇటు నుండి తప్పులు ఉన్నాయి అండ్ అటు సైడ్ నుండి కూడా తప్పులు ఉన్నాయి. కాబట్టి మీ సైడ్ నుంచి తప్పు ఉంటే గనక మీరు రీయూనియన్ అవ్వాలనుకుంటే గనక మీరు మీ సైడ్ నుంచి కూడా వెళ్ళి సారీ చెప్పడము, మళ్ళీ కలవడానికి ట్రై చేయడము, మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేయడము చేయండి. ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి ఉంటే గనక వాళ్ళ సైడ్ నుంచి ఉన్నా మీరే వెళ్లాల్సిందే. మీరు వెళ్ళి వాళ్ళని కొంచెం అడ్జస్ట్ చేసుకోమని చెప్తే గనక 50-50 ఛాన్సెస్, కంపల్సరీ రీయూనియన్ ఉంటుందని చెప్పలేమన్నమాట. సో ట్రై చేయండి. వాళ్ళు ఒకవేళ మీకులాగా సాఫ్ట్ నేచర్ అనుకోండి, అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకుని రీయూనియన్ అవుతారు. లేదు వాళ్ళు కొంచెం మొండి వాళ్ళు, కొంచెం కోపం ఎక్కువ కోపిష్టి అనుకోండి, అర్థం చేసుకోరు, రీయూనియన్ అవ్వడానికి రెడీగా లేరు. అండ్ నెక్స్ట్ హెల్త్ పరంగా చూద్దాము. హెల్త్ పరంగా ఎలా ఉంటది? హెల్త్ పరంగా పర్ఫెక్ట్ గా ఉంటది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. ఒకవేళ ఆల్రెడీ మీకు ఎవరికైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే గనక అవి ఫర్దర్ గా మొత్తం కంప్లీట్ గా తగ్గిపోయి మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు మీరు. నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి చూద్దాము. సో ఎవరైతే ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకు కూడా తొందరలోనే మంచిగా జాబ్ అనేది వస్తుంది. మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో తప్పకుండా మీరు చేసిన హార్డ్ వర్క్ తగిన ప్రతిఫలం అనేది తొందరలోనే రాబోతుంది. అండ్ అతి తొందరలోనే ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసి ఉన్నారు కాబట్టి తొందరలోనే ఇంటర్వ్యూస్కి వెళ్ళడము ఇవన్నీ జరిగి మంచిగా ఉంటుంది మీకు. అలాగే ఎగ్జామ్స్ రాయకుండా జాబ్ పర్పస్ అంటే ఎగ్జామ్స్ రాసేదంటే గవర్నమెంట్ జాబ్ కాకుండా నార్మల్ గా గ్రూప్స్ కి కానీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో 3, 12, 21, 30 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి అంత అనుకూలంగా లేదు. ఏదో మేబీ హెల్త్ ఇష్యూస్ ఏవో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల వీళ్ళు సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడము, సరిగ్గా రాయలేకపోవడము, లేకపోతే
స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, లేకపోతే వేరే రిలేషన్ గురించి కానీ ఏదైనా బ్రేకప్ అయితే దాని గురించి ఆలోచించుకోవడము, వీటన్నిటి వల్ల వీళ్ళు ఏంటంటే అంత మంచిగా హెల్త్ అనేది పాడవడం వల్ల ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయలేకపోవచ్చు, మంచి రిజల్ట్ కూడా రాకపోవచ్చు. యూనివర్స్ నుంచి మీకు 3/12/21 అండ్ 30 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ చూద్దాం. తొందరలోనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి మీరు ఆల్రెడీ కొంచెం సాఫ్ట్ నేచర్, మరి అంత సెన్సిటివ్ గా ఉండకుండా మీరు అంటే చిన్న చిన్న విషయాలను కూడా ఎక్కువగా ఆలోచించుకోకుండా మీరు ఏం చేయాలంటే కొంచెం ఎవరైనా మీరు గైడెన్స్ ఇస్తున్నారు, గైడెన్స్ ఇచ్చేవాళ్లే మీరు, కానీ గైడెన్స్ ఇచ్చేది కూడా మీరు హార్డ్ గా కాకుండా కొంచెం సాఫ్ట్ గా గైడెన్స్ ఇవ్వండి. ఎవరికైనా చెప్పినా మాక్సిమం టీచర్స్ కూడా ఉన్నారు కాబట్టి కొంచెం సాఫ్ట్ టీచర్స్ అయ్యారనుకోండి, అందరు కూడా ఇంకా కొంచెం ఎక్కువ మంది మీకు స్టూడెంట్స్ కానీ వీళ్ళని సపోర్ట్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా మీ గురించి మంచిగా ఉండడము జరుగుతుంది. సో కొంచెం మీరు కోపం ఏదైనా ఉంటే కనుక కోపాన్ని తగ్గించుకొని కొంచెం ఆలోచించుకుని మూవ్ ఆన్ అవ్వడం అనేది మంచిది మీకు. సో మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ కార్డులు కూడా తీద్దాము. సో యూనివర్స్ నుంచి యూనివర్స్ గైడెన్స్ కార్డ్స్ చూద్దాం. The situation will improve. Success. Forgiveness. A year from now. Look for a sign. Peaceful resolution. సో పీస్ఫుల్ రెజల్యూషన్ అంటే పీస్ఫుల్ గా మీరు ఆలోచించాలి, ఏదన్నా ఆలోచించినా కూడా ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఇప్పుడు ఏదైతే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే గనక, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయి అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. అంటే తగ్గుతాయి నిదానంగా. హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే గనక హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి అండ్ తొందరలోనే మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు అంత మంచిగా లేదు కొన్ని అంటే కొంతమందికి. సో అవి అనేది పోయి తొందరలోనే మీకు సక్సెస్ అనేది వస్తుంది. సో ఫర్గివ్నెస్, ఎవరైనా మీరు పార్ట్నర్ గురించి బ్రేకప్ లో ఉండి వాళ్ళు మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసి ఉండి మీరు బ్లాక్ చేసుకుంటే గనక వాళ్ళకి కొంచెం ఫర్గివ్ చేసి కొంచెం మూవ్ ఆన్ అవ్వడం అయితే గనక మంచిది. అలాగే ఏ ఇయర్ ఫ్రమ్ నౌ జాబ్ చేసే వాళ్ళకి కానీ, జాబ్ గురించి వెయిట్ చేసే వాళ్ళకి కానీ, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి కానీ ఇప్పటి నుంచి ఒక 1 year లోపు మీకు మంచి జాబ్ అనేది వస్తుంది. అండ్ ఎప్పుడు కూడా మీరు పీస్ఫుల్ గా రిజల్యూషన్ తీసుకోండి, చక్కగా మెడిటేషన్ చేసుకోండి, 7 చక్ర మెడిటేషన్, ఆరా శుద్ధి అనేది చేసుకోండి. సో ఇది 3/12/21/30 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్. సో ఇది నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.